ఓం సాయిరామ్. షిరిడి సాయిబాబా సత్సంగ్కి స్వాగతం. ఈ ఎపిసోడ్లో బాబా వారి పవిత్ర ఊదిని ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం. సాయిబాబా భక్తులందరికీ బాబా వారి పవిత్ర ఊది గురించి తెలుసు. బాబా వెలిగించినటువంటి ధుని అంటే మంటలో నుండి వచ్చిన బూడిదను బాబా తన యోగిక శక్తులతో సకల ప్రాణులకు ఉపయోగపడేటువంటి దివ్య శక్తులతో కూడిన పవిత్ర ఊదిగా సృష్టించారు. ఈ ఊది చాలా శక్తివంతమైంది. క్షయ లాంటి తీవ్రమైన వ్యాధులతో సహా రకరకాల రోగాల్ని తగ్గించేటువంటి దివ్యమైన ఔషధంగా పనిచేస్తోంది. ఈరోజు కూడా భక్తులు బాబా వారి ఉనికిని ఈ ఊది ద్వారా పొందుతున్నారు. బాబా భౌతికంగా ఉన్నప్పుడు ఈ ఊది ఎలా పనిచేసిందో, రక్షించిందో అలాగే ఇప్పటికీ అదే విధంగా పనిచేస్తోంది. ఒక్క జబ్బుని నయం చేయటమే కాకుండా మంచి ఆరోగ్యాన్ని, మనసుకి ప్రశాంతతను కలిగిస్తుంది ఈ ఊది. భక్తులు ఈ పవిత్ర ఊదిని రకరకాలుగా వాడతారు. శరీర రుగ్మతలను తగ్గించేందుకు, దీర్ఘకాల వ్యాధులను నయం చేసుకోవడానికి కొద్దిపాటి నీటిలో ఊదిని కలుపుకొని బాబాను స్మరించుకొని తాగుతారు. ఒక్కొక్కసారి ప్రతికూల శక్తులను శుభ్రపరచడానికి, శాంతికి, భద్రతాభావాన్ని పొందడానికి తమ ఇళ్లలో అయినా తమ పైన కూడా చల్లుకుంటారు. బాబాపై నమ్మకం, ఊదిపై విశ్వాసంతో ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతారు. కొంతమంది కొంత ఊదిని నోట్లో వేసుకుంటారు. బయటికి వెళుతున్నప్పుడు కూడా నుదుటన ఊది పెట్టుకొని వెళుతుంటారు. ఇంకా కొంతమంది బయటకు వెళుతున్నప్పుడు ఊది ప్యాకెట్ను తమతో తీసుకువెళ్తారు. మరికొంతమంది వాళ్ళు పడుకునేటప్పుడు దిండు కింద పెట్టుకొని పడుకుంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే బాబా వారి పవిత్ర ఊదిని ఇంతమంది భక్తులు నమ్మబట్టే, ఊది చేసే చమత్కారాలను అనుభవించబట్టే రకరకాలుగా ఉపయోగిస్తున్నారు. బాబా ఆశీర్వాదాన్ని ఈ విధంగా పొందుతున్నారు. బాబా ఊది చేసిన అద్భుత చమత్కారాలు, లీలలు శ్రీ సాయి సచరిత్రలోని వివిధ సందర్భాల్లో తెలియజేయబడ్డాయి. బాబా ఊదితో ఎలాంటి జబ్బులని ఎలా తగ్గించాలో కూడా మనకి తెలుస్తుంది. నేను కూడా చాలా సందర్భాల్లో ఊదిని ఉపయోగించాను. చాలాసార్లు ఊదితో అద్భుతాలు జరిగినాయి నా జీవితంలో. అసలు ఒకసారైతే నేను స్పృహ తప్పి పడిపోయినప్పుడు, కాళ్ళు చేతులు చల్లబడిపోయిన సందర్భంలో మా అమ్మ చెల్లెలు నాకు ఊది రాసి నోట్లో కొంత ఊది వేసిన తర్వాత ఆశ్చర్యంగా నేను నిద్రలో నుంచి లేచినట్టుగా లేచి కూర్చున్నాను కొద్దిసేపటి తర్వాత. నా ఈ అనుభవాన్ని నేను 17వ ఎపిసోడ్లో వివరంగా తెలియజేశాను. ఇలాంటి ఊదితో అయిన చమత్కారాలు ఎన్నో నా జీవితంలో ముందు ముందు వచ్చే ఎపిసోడ్స్లో మీకు తెలియజేస్తాను. ఇక ఊది వాడే విషయానికి వస్తే నా ఉద్దేశంలో ఊదిని మనం ఎలాగైనా వాడచ్చు. బాబాను మనం ఎంత నమ్ముతామో ఊదిని కూడా అంతే నమ్మాలి. అదే నమ్మకంతో మనం బాబాను తలుచుకొని ఈ ఊదిని వాడితే మనం అద్భుతాలను చవిచూస్తాం. అంటే నమ్మిన వారికి ఊది ఒక సంజీవని లాగా పనిచేస్తుంది. నమ్మని వారికి అదొక బూడిదతో సమానం. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, ఈ మధ్యకాలంలో భక్తులు తండోపతండాలుగా షిరిడీకి వెళ్తున్న కారణంగా ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ప్యాకెట్ ఊదినే దొరుకుతోంది. అది అయిపోతే ఎలాగా అని చాలామంది గాబరా పడిపోతుంటారు. ఇలాంటి సందర్భంలో మనకి దగ్గరలో మన ఊళ్ళోనే ఉన్న ఏదైనా సాయిబాబా గుడి నుండి అయినా ఊదిని తెచ్చుకొని ఈ ఊదిని కూడా అందులో కలిపి వాడుకోవచ్చు. కొన్నిసార్లు మన దగ్గర ఊది లేని సందర్భంలో మన పూజా మందిరంలోని అగరబత్తి కాలిన తర్వాత వచ్చిన బూడిదను కూడా బాబాను తలుచుకొని ప్రార్థించి మనం వాడుకోవచ్చు. మనకి ముఖ్యంగా కావాల్సింది బాబాపై భక్తి, నమ్మకం. ఈ విధంగా కూడా ఊదిని వాడవచ్చునని నేను కాదు చెప్తున్నది, శ్రీ సాయి సచరిత్రలో ఈ విషయం చెప్పబడింది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. శ్రీ సాయి సచరిత్రలోని 33వ అధ్యాయంలో వివరించబడినటువంటి ఇలాంటి 2 సంఘటనలను ఇప్పుడు చూద్దాం. ఒకసారి నారాయణరావు అనే బాబా భక్తుడి స్నేహితుడికి తేలు గుర్తుంది. చాలా నొప్పితో బాధపడుతూ ఉంటాడు. దీనికి సరైన మందు బాబా వారి ఊదే అని అనుకొని నారాయణరావు గారు అక్కడ చాలా వెతుకుతారు. కానీ ఆయనకి ఊది ఎక్కడా కనబడదు. అప్పుడు ఆయన బాబా పటం ముందు అంటే ఫోటో ముందు నుంచొని బాబాను ప్రార్థించి అక్కడ మండుతున్న అగరబత్తిలో నుండి వచ్చిన బూడిదను తీసుకొని బాబాను ప్రార్థించి దాన్నే బాబా ఊదిగా భావించి తేలుగుట్టిన ప్రదేశంలో పూస్తారు. అలా ఊది పూసిన వెంటనే నొప్పి తగ్గిపోతుంది. వారిద్దరూ ఊది చేసిన మహత్యానికి చాలా సంతోషిస్తారు. బాబాకు ఎన్నో కృతజ్ఞతలు తెలియజేసుకుంటారు. ఇంకొక సంఘటనలో బాంద్రాలోని బాబా భక్తుని కుమార్తెకు ప్లేగు జ్వరం వస్తుంది. ఆ సమయంలో ఆయన దగ్గర ఊది ఉండదు. ఆయన బాబాకు ఇంకొక భక్తుడైనటువంటి నానాసాహెబ్ చందోర్కర్ గారికి కబురు పంపిస్తారు ఊది కోసం. ఈ విషయం చందోర్కర్ గారికి థానే రైల్వే స్టేషన్లో ఉన్నప్పుడు తెలుస్తుంది. ఆయన తన భార్యతో కలిసి ప్రయాణం చేస్తూ ఉంటారు. అప్పుడు ఆ సమయంలో ఆయన దగ్గర కూడా ఊది ఉండదు. ఆయన దారిలో ఉన్న కొంత మట్టిని తీసుకొని సాయిబాబాను ధ్యానించి
బాబా ఆశీర్వాదానికి ప్రార్థించి ఎదురుగా ఉన్న తన భార్య నుదుటి మీద రాస్తారు. చాందోర్కర్ గారికి కబురు తెచ్చిన వ్యక్తి ఇదంతా చూస్తూ ఉంటాడు. ఆశ్చర్యంగా ఆ భక్తుడు తన ఇంటికి వెళ్ళి చూసేటప్పటికి 3 రోజులుగా జ్వరంతో బాధపడుతున్న తన కుమార్తె జ్వరం చాందోర్కర్ గారు వారి భార్య నుదుటికి మట్టి బొట్టు పెట్టినప్పటి నుండి తగ్గిందని తెలుసుకొని చాలా సంతోషిస్తారు. ఈ సంఘటనల ద్వారా మనకి ఏం తెలుస్తోందంటే, మనం ఊది ఎలా ఉపయోగించాము అనేది కాదు, మనం ఎంత భక్తి శ్రద్ధ నమ్మకంతో ఉపయోగిస్తే ఊది ద్వారా బాబా ఆశీర్వాదం మనకి అంత బాగా తప్పకుండా లభిస్తుందని తెలుస్తుంది. బాబా దివ్య మార్గదర్శకత్వంతో శ్రీ గోవింద రఘునాథ్ దాబోల్కర్ గారు అంటే హేమత్ పంత్ గారి చేత శ్రీ సాయి సచ్చరిత్ర అనే మహాగ్రంథాన్ని రాయించి బాబా మనందరికీ ఎలా తెలియజేస్తున్నారో తెలుస్తుంది. తన భక్తులందరికీ ఈ విషయం తెలియజేసి తన అద్భుత ఆశీర్వాదాలను ఇప్పటికీ అందిస్తూనే ఉన్నారు బాబా. తనను నమ్మిన ఎంతోమంది భక్తులను వివిధ రోగాల నుండి కష్టాల నుండి కాపాడుతూనే ఉన్నారు సాయిబాబా. బాబాను మనం ఎల్లప్పుడూ భక్తి శ్రద్ధలతో ప్రార్థిద్దాం. ఆయన దివ్య ఆశీర్వాదాలను అద్భుత లీలలను అనుభవం చేద్దాం. వచ్చే ఎపిసోడ్లో బాబా వారి మరొక అద్భుత ఆశీర్వాదంతో కలుద్దాం. ఓం సాయిరామ్.